లా కళాశాల విద్యార్థిపై జరిగిన పైశాచిక దాడిని ఖండిస్తూ విశాఖలో నిరసనలు వెలువెత్తాయి. జిల్లా కోర్టు ముందు మహిళా న్యాయవాదులు దోషులను కఠినంగా శిక్షించాలంటూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. మరోవైపు జీవీఎంసీ గాంధీ విగ్రహం ముందు మహిళా చేతన కార్యకర్తలు బ్యానర్లతో తమ నిరసనను వ్యక్తం చేశారు. సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన న్యాయ విద్యార్థినికే ఇంతటి అవమానం జరిగిందంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో ఆత్మ విమర్శ చేసుకోవాలంటూ ఇటు న్యాయవాదులు అటు మహిళా సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేశాయి. ఈరోజు ఈ జరిగిన అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్కి నిజంగా చాలా మొత్తం అడ్వకేట్స్ అందరూ తలదించుకొని ఎలాంటి న్యాయం ఈవెన్ ఒక లా స్టూడెంట్కి కూడా జరగలేని పరిస్థితి కలిగినందుకు చాలా సిగ్గుపడుతున్నాం మేము అందరం కూడాను. కానీ ఇలాంటి సిచ్యుయేషన్స్ మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంటైర్ మన సొసైటీ మీద కూడా ఉంది. ఇప్పుడు జరిగిన దానికి మనం ఎంతో బాధపడుతూ ఖండించడమే కాకుండా ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద చాలా ఉంది. ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఈ ప్రేమలో ఉంటారో వాళ్ళు చాలా కాషియస్గా ఉండవలసిన సిచ్యుయేషను. ఇది ఒక అలారం లాంటిది. ఎందుకంటే ఈ విధంగా ఒంటరిగా మహిళలు ప్రేమికుడిని నమ్మి ఒక రూమ్కి వెళ్ళడం వలన, ఈ ప్రీ మ్యారేజల్ రిలేషన్షిప్లో ఉండటం వలన ఈ ఫ్రెండ్స్కి అవకాశం దొరికి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఈ విషయం ఈరోజు బయటకు వచ్చింది. కానీ ఎన్నో సంఘటనలు బయటికి రాకుండా ఆడలో వాళ్ళు కుమిలిపోవడం అనేది జరుగుతుంది. దీన్ని పూర్తిగా నశించాలంటే ముందు లేడీస్ తమంతట తాము కూడా డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న ఈ చట్టాల్లో కూడా ఉన్న లోపాలు ఆల్మోస్ట్ సవరించి కొంత కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది. కాబట్టి మా అందరికీ న్యాయం జరుగుద్దండి. ఆడపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి రీల్స్ తీసి మళ్ళీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం కూడా ఉందాము అని చెప్పి నేను ఆడపిల్లలకు కూడాను ఏదో పలుకుతున్నాను. ఈరోజు ఏదైతే సంఘటన జరిగిందో అది చాలా బాధాకరమైన విషయం, ఎంతో విచారించవలసిన విషయం. ఎందుకంటే ఒక న్యాయవాదికే ఒక కష్టం వచ్చింది. అది న్యాయవాదుల ద్వారా రావడం అనేది చాలా ఖండించాల్సిన విషయం. మా తరఫున మా లాయర్స్ అందరం కలిపి ఈ విశాఖ బార్ అసోసియేషన్ అందరికీ ఒక పిలుపునైతే ఇచ్చాము. ఎవరు బెయిల్స్ వేయకూడదని, వాళ్ళకి ఎటువంటి రక్షణ కల్పించకూడదని, అదే సుమోటోగా తీసుకొని మన లాయర్స్ అందరూ కలిపి ఒక మాట మీద ఉంటూ వాళ్ళకి సత్వర న్యాయం జరిగి త్వరగా అమ్మాయికి రిలీఫ్ వచ్చేటట్టు న్యాయస్థానాలకి జడ్జెస్కి కూడా మేము ఇది రిక్వెస్ట్ పెట్టాము. అలాగే మా తరఫున మా లేడీస్ అందరూ కూడా ఈ యొక్క సిచ్యువేషన్ అయితే ఆడపిల్లలు చాలా అలర్ట్గా ఉండాలి. ఎవరిని నమ్మడానికి లేదు. లా తెలిసిన వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చే చాలా శిక్షలు కూడా పెరిగాయి, చాలా కఠినంగా ఉన్నాయి. తెలిసిన వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారంటే చాలా బాధాకరమైన విషయం. జనాల్లో భయం రావాలి, పేరెంట్స్ కూడా చాలా అలర్ట్గా ఉండాలి పిల్లల విషయంలో అనేది సొసైటీగా మేము మానవ హక్కుల సంఘంగా నేను చెప్పడం జరుగుతుంది. న్యాయ కళాశాల విద్యార్థిని మీద సహ విద్యార్థులే గ్యాంగ్ రేపుకు పాల్పడడం అనేది అందరినీ విస్మయానికి గురి చేసినటువంటి అంశం. ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. సమాజం దీని గురించి చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే లాయర్లు కావాల్సినటువంటి వ్యక్తులు ముద్దాయిలుగా మారడం, లాయర్ కావాల్సినటువంటి అమ్మాయి బాధితురాలుగా మారడం అనేది ఈ సమాజంలో ఇవాళ మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలకు ఒక పరాకాష్ఠ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి మన కలకత్తాలో ఆర్జికర్ హాస్పిటల్లో వైద్యురాలను చంపేశారు అత్యాచారం చేసి. ఇక్కడ లాయర్ని ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించారు. ఇలాంటివి తామరతంపరగా జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం దగ్గర వీటిని నివారించడానికి కానీ లేదా జరిగితే వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది చట్టం చెప్తుందో దాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి కానీ చిత్తశుద్ధి కొరవడింది. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన వెంటనే అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీ జరిగినప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడుకోవాలి? అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయి? చట్టం ఇంత పకడ్బందీ అనేటువంటి ఒక చట్టం మన దగ్గర ఉండి కూడా మనం ఎందుకు నివారించలేకపోతున్నాము? ప్రతిపక్షంగా మీ ప్రతిపాదనలు ఏంటి? ఇదిగోండి మా దగ్గర ఈ ప్లాన్ ఉంది. మరి ప్రభుత్వం మాట్లాడాల్సింది పోయి మీ హయాంలో అవి జరిగాయి, మీ హయాంలో ఇవి జరిగాయి అని చెప్పి ఒకరినొకరు నిందించుకొని ఆ సెషన్ని ముగించారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఈ అత్యాచారాలు జరగడానికి కావాల్సిన కారణాలు అందరం చెప్తున్నాం. గంజాయి నిరోధించండి,
వైన్ షాపులు తగ్గించండి, బెల్ట్ షాపులను రద్దు చేయండి, లేకపోతే పోర్న్ వీడియోలు పిల్లలకి యువతకి అందుబాటులోకి లేకుండా నిషేధించండి, సినిమాల మీద కొంత కంట్రోల్ కావాలి, ఓటీటీల్లో వస్తున్నటువంటి పోర్న్ అంతా మీరు నిషేధించండి, దాని మీద ఒక దృష్టి పెట్టండి అని అడుగుతూనే ఉన్నారు సామాజిక వేత్తలు కానీ లేకపోతే సంఘాల వాళ్ళు కానీ అడుగుతున్నాం. కానీ ప్రభుత్వానికి ఇదంతా ఏమీ ఫరక్ పడడం లేదు. ఏమనుకుంటున్నారంటే అత్యాచారం జరిగినప్పుడు ఒకరి మీద ఒకరు దూషించేసుకొని అక్కడితో ఆ విషయాన్ని వదిలేస్తున్నారు. నిందితులు ఏంటంటే కొంతమందికి శిక్షలు పడుతున్నాయి. ఎవరికి? పేదవాళ్ళకి, వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి, లాయర్కి డబ్బులు పూర్తిగా ఇచ్చుకోలేని వాళ్ళకి శిక్షలు పడతాయి. కానీ ఇక్కడ విశాఖపట్నంలో సంఘటన చూడండి, అదే వేరే పేదవాళ్ళ పిల్లలు అయి ఉంటే వాళ్ళ మొహాలకి ముసుగులేసి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ పేర్లు వ్యవహారాలు అన్నీ బయటకు వచ్చేవి. కానీ పోలీసులు చాలా సైలెంట్గా చాప కింద నీరులాగా ఈ సంఘటనని పక్కన నిందితులు అయితే అరెస్ట్ చేశారు, వెల్ అండ్ గుడ్. కానీ దీనికి ఈ సంఘటన మీద ఉన్నటువంటి సీరియస్నెస్ని ఏమాత్రం కూడా సమాజంలో రిప్రజెంట్ చేయలేదు పోలీసులు అని చెప్పి మేము అనుకుంటున్నాము. ముఖ్యంగా ఈ కేసులో ఫస్ట్ వాళ్ళు న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఆ ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదు? దానివల్ల ఏం నష్టం జరిగిందని అడిగితే నేను చెప్పను. ఎందుకంటే చట్టం ఏం చెప్తే చేయాల్సిందే. నష్టాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి మీరు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి. అమలు చేస్తే మాత్రమే ఇవి ఆగుతాయి. ఒక్క చట్టాలు ఉంటే మాత్రమే కూడా ఆగవు. కానీ సమాజంలో దానికి సంబంధించిన ఎన్నో మార్పులు జరగాలి. ఆ మార్పుల కోసం మీరు ఏం చేస్తారు? ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పథకం ఏంటి, ప్లాన్ ఏంటి, మీ ప్రోగ్రామ్ ఏంటి? ఇది మేము అత్యాచారాలు జరిగినప్పుడల్లా మాలాంటి వాళ్ళని మాట్లాడుతున్నాము. ప్రభుత్వాలు మాత్రం, రాజకీయ పార్టీలు మాత్రం వీటిని రాజకీయాల కోసం మాత్రమే వాడుతున్నారు. న్యాయ కళాశాల విద్యార్థిని కేసులో ఆ ముద్దాయిల మీద సత్వర విచారణ జరపాలి. ఊరికే ఎప్పుడో జరుపుతామనేది కాకుండా ఈ మధ్య కొన్ని కేసుల్లో ఏ రకమైతే స్పీడీ విచారణ జరిగిందో ఇందులో కూడా అలాగే స్పీడ్గా విచారణ జరిపి ముద్దాయిలందరినీ కఠినంగా శిక్షించాలి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.